హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక హిస్టారికల్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మంచి కట్టడం మీరు చూస్తున్నారు. ఇదేంది అంటే పోర్చుగీస్ వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు ఈ ఐలాండ్కి వచ్చారు. 1515 సంవత్సరంలో వచ్చి ఇండియాని ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారో అట్లా ఈ ఐలాండ్ని వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫస్ట్ వచ్చిన లొకేషన్ ఇది. వచ్చి ఇక్కడ కట్టడాలు అవి మంచి కట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఇక దేశ సంపదని ఇక తెలుసుగా తీసుకొని వెళ్ళిపోవడం. రైట్. సో అది చేసిన ప్రదేశం ఇది. అయితే తర్వాత ఈ దేశస్తులు కొట్లాడి యుద్ధాలు చేసి మొత్తానికైతే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి వెళ్ళగొట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది దేశంలో వీళ్ళే ఉన్నారు. అయితే దానికి సంబంధించిన ఈ చారిత్రక కట్టడమైన ఈ ప్లేస్కి వచ్చాము మనం. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, మంచి చెట్లు కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కొత్త వాళ్ళ హిస్టారికల్ విషయాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వచ్చే తరాలకి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో చరిత్ర ఏంటిది, ఎలా జరిగింది ఏంటిది అనేది అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు అన్నమాట. సో చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. రైట్, ఇక్కడ ఒక స్టేడియం లాగా కూడా కట్టుకున్నారు. పక్కనే సముద్రం కూడా ఉంది. సముద్ర నీళ్ళు మాత్రం భలే ప్యూర్ వాటర్. అసలు మన దగ్గర సముద్రం అంటేనే డర్టీగా ఉంది. చెన్నైలో ఇప్పుడు మెరీనా బీచ్లో ఒకసారి స్నానం చేద్దామని పోతే అగ్లీ వాటర్, బురద, కంపెనీల చెత్త నీళ్ళంతా దానిలో ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా క్లీన్గా ఉంది సముద్రం నీళ్ళు కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వాళ్ళు స్టీమర్ల మీద వచ్చారు, పడవల మీద వాళ్ళు వచ్చి ఈ ఐలాండ్ని వాళ్ళు చిన్నగా వ్యాపారం టైప్లో వచ్చి ఆక్యుపై చేసేసుకొని ఇంకా తర్వాత వాళ్ళే అయ్యారు. సో ఆ ప్లేస్ని ఇక్కడ చూడొచ్చు మనం. వాళ్ళు ఏ విధంగా వచ్చారనేది గుర్తు చేసే విధంగా వాళ్ళు ఇక్కడ కట్టారు. తర్వాత ఈ ఐలాండ్కి వచ్చి ఫస్ట్ క్యాథలిక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మనం ఇండియాలో ప్రొటెస్టెంట్ అన్నాం కదా, అట్లా వాళ్ళు క్యాథలిక్స్ ఫాదర్లు వాళ్ళు ఇక్కడ వచ్చి యేసయ్య గురించి ఫస్ట్ వీళ్ళకి పరిచయం చేశారు క్యాథలిక్స్ వాళ్ళు. తర్వాత క్రమంగా ఎంతో కష్టాలు ఎదుర్కొని మొత్తానికైతే ఇప్పుడు ఈ ఐలాండ్ అంతా కూడా క్రిస్టియన్ కంట్రీ ఇది. అంత ఓన్లీ క్రైస్తవులే ఉన్నారు ఈ దేశంలో. ఓకే, అలాంటి ఒక మంచి దేశాన్ని వీరు నిర్మించారు. చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే అప్పట్లో చెట్లని, పుట్టలని, గుట్టలని ఆరాధించే రోజులు. కానీ ఇప్పుడు దేవుని గురించి ఆ ఐలాండ్ అంతా కూడా దేవుని గురించి తెలుసుకున్నారు అంటే వీళ్ళు చాలా సేవ చేసి ఉన్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళు ఫాదర్లు, వీళ్ళు దేవుని గురించి చెప్పేశారు, ఆయనంతా చేశారు. చాలా బాగుంది. చూడొచ్చు, ఎవరైనా ఎంట్రీ ఛార్జ్ ఏమి ఉండదు, ఫ్రీగానే వచ్చేయచ్చు, చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఇది కూడా చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఒక్కొక్క రకంగా ఉంది. చూడాలి కొన్ని చారిత్రాత్మక విషయాలు చూడాలి. చూస్తే మనకు కొంచెం సబ్జెక్టు జ్ఞానము తెలుస్తూ ఉంటుంది. సో ఇవి చూడొచ్చు. చాలామంది వచ్చారు, టూరిస్ట్ వాళ్ళు ఎంతోమంది వచ్చి చూస్తున్నారు, పోతున్నారు. బాగుంది. కత్తులు మాత్రం బాగా కట్టారయ్యా. వీళ్ళ సాంప్రదాయం ఏంటంటే ఈ కోడి పుంజుకి ఈకలు ఉంటాయి కదా వెనకాయ, అట్టా వాటిని తలకు ఇట్లా తలపాగా చేసుకొని తలకి ఇట్లా కట్టుకుంటారు వాళ్ళు. సో మగాడ్రా బుజ్జి అన్నట్టుగా. సో ఇట్లా ఇది చూస్తే విచిత్రంగా లేదు, మంచి కత్తి పట్టుకున్నాడు. ఇది వాళ్ళ దేశ కల్చరల్ డ్రెస్ వేసుకొని ఈ విధంగా తలకి వేసుకొని దిట్టంగా ఉన్నాడు, గట్టిగా మనిషి. సో ఇట్లా ఉండేవాళ్ళు వీళ్ళు. రైట్, యూ కెన్ సీ దిస్ ఆల్సో. ఇక్కడ చూసినా కానీ మంచి బల్లెం పట్టుకొని కత్తి పట్టుకొని ఉన్నారు. సో ఇది వీళ్ళ దేశ సాంప్రదాయ వస్త్రధారణ. ఇది చాలా బాగుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడాలి, ఇలాంటి చారిత్రాత్మక ప్లేస్లు చూడాలి. చూస్తే మనకి జ్ఞానం
వస్తూ ఉంటాయి, సబ్జెక్ట్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, దాకా ఇండియా తెలంగాణ హైదరాబాద్ మంచిర్యాల కూడా కానీ some places we have to see. Okay, I really thank God for this great opportunity. So you can see this steamer, ఇలాంటి పడవల మీద వాళ్ళు వచ్చారు ఒకప్పుడు. సో ఓకే, డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోలు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. జై హింద్.